పండగ రోజు ప్రశాంతంగా గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలనుకోవడం పాపమైపోతోంది. ఏదైనా ప్రత్యేక రోజుల్లో ఆలయాలకు వెళితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. హిందూ ధర్మంలో భాగమైన పుష్కరాలు, కుంభమేళాలు, పుణ్యస్నానాలు ఇలా ఒకటేంటి, ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నా సురక్షితంగా ఇంటికి తిరిగొస్తామనే గ్యారంటీ లేకుండా పోతోంది. ఆ స్థాయిలో దేశంలో రోజువారీగా తొక్కిసలాట ఘటనలు పెరిగిపోతున్నాయి. జనం రద్దీ గురించి తెలిసి నిర్లక్ష్యం వహించడం కొన్ని దుర్ఘటనలకు కారణమవుతోంది. అలా కాకుండా అసలు ఎంతమంది వస్తారో కనీస అంచనా లేకుండా చేసే అనవసర ఆర్భాటం, హడావిడి కారణంగా మరికొన్ని విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఎవరి మెహర్బానీ కోసం ఏం జరుగుతుందో తెలిసేలోపే అనుకోని దుర్ఘటనలు జరిగిపోతున్నాయి. తీరా ప్రాణాలు గాల్లో కలిసిపోయాక అసలు కారణాలేంటో బయటకొచ్చినా ఉపయోగం ఏమిటన్నది అంతుబట్టడం లేదు. అధికారులు షరామామూలుగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సమాచార లోపం పేరుతో తప్పించుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా నష్టపరిహారాలు ఇవ్వడమే మా పని అన్నట్టుగా ఉంటున్నాయి. అంతేకాని జనం ప్రాణాలకు ఓ విలువ ఉంటుందని, అసలు ఆలయాలకొచ్చిన వారు చచ్చిపోవడమేంటని ఆలోచించేవారే కరువయ్యారు. మొత్తం మీద వ్యవస్థల బాధ్యతారాహిత్యానికి అమాయకులు బలైపోతున్నారు. గతంలో తిరుమల ఘటన అయినా, సింహాచలంలో విషాదం జరిగినా, ఇప్పుడు శ్రీకాకుళం కాశీబుగ్గలో జనం చనిపోయినా యంత్రాంగంలో పేరుకుపోయిన నిర్లక్ష్యం ఎక్కడా తగ్గిన దాఖలాల్లేవు. ఇదే అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. శ్రీకాకుళం కాశీబుగ్గ దుర్ఘటన మన వ్యవస్థలోని లోపాల్ని మరోసారి బయటపెట్టింది. పండగ పూట గుడికి వెళ్లి జనం చచ్చిపోవడమేంటి? పుష్కరాలకు, కుంభమేళాలకు, పుణ్యస్నానాలకు పండగ రోజు గుళ్లకు వెళ్లి జనం చచ్చిపోవడమనేది దేశంలో సాధారణ విషయంలా మారింది. కుంభమేళాలకు, పుణ్యస్నానాలకు, ఇతర దైవ కార్యక్రమాలకు ప్రజలు వెళ్లడం తప్పు కాదు. అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం, అధికారులు, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం అసలు కారణం. మన తోలుమందం వ్యవస్థలో జనం ప్రాణాలకు విలువలేదు. ఎన్నిసార్లు సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగంలో, పోలీసుల్లో చలనం లేదు. పండగ రోజు గుడికి వెళ్లడం, పుణ్యస్నానాలు చేయడం, పుష్కరాలకు వెళ్లడం విస్తృత హిందూ ధర్మంలో భాగంగా ఉన్న ఈ దేశంలో కాదని, వద్దని ఎలా చెప్పగలం? కానీ దేశంలో వరుసగా జరుగుతున్న సంఘటనలు మన వ్యవస్థలో లోపాలను వెక్కిరిస్తున్నాయి. ఇక్కడ కాశీబుగ్గ ఘటన ప్రైవేట్ కార్యక్రమం అని చెప్పి సర్కార్ చేతులు దులిపేసుకుంటోంది. అలాగే తమకు సమాచారం లేదని పోలీసులు కూడా చేతులెత్తేశారు. కానీ అందరికీ తెలిసి, అన్ని అంచనాలు ఉండి జాగ్రత్తలు తీసుకున్న చోట జరిగిన దుర్ఘటనల సంగతేంటో ఎవరైనా చెప్పగలరా? అంటే అక్కడా సమాధానం ఉండదు. ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా మొదట చనిపోయిన జనానిదే తప్పన్నట్టుగా మాట్లాడటం అధికారులకు అలవాటుగా మారింది. నిజంగానే కాశీబుగ్గలో అధికారులకు సమాచారం లేకపోవచ్చు. కానీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నిర్వాహకులు చేస్తున్న ప్రచారం వారి దృష్టికి రాకుండా ఉంటుందా? స్థానికంగా ఉండే అధికారుల్లో ఏ ఒక్కరూ బాధ్యత తీసుకున్నా ఇంత విషాదం జరిగేది కాదు కదా అనే వాదన బలపడుతోంది. చివరకు పోలీసులు కూడా ముందుగా సమాచారం లేకున్నా జనం పోటెత్తుతున్నప్పుడైనా వచ్చుంటే ఇంత అనర్థం జరిగేది కాదని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎవరికి వారు ఎవరెలా చస్తే మాకెందుకు అని బాధ్యతను గాలికొదిలేసినట్టే. పోనీ ప్రైవేట్ కార్యక్రమాలైతే నిర్వాహకుల నిర్లక్ష్యం అని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వాల ఆధ్వర్యంలో అన్ని అనుమతులు తీసుకుని జరిగే కార్యక్రమాల్లో విషాదాలు ఎందుకు జరుగుతున్నాయో అయినా సూటిగా సమాధానం చెప్పగలగాలి కదా. ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలిగా. కానీ లేదు, అదేం లేదు. ఎక్కడైనా అధికార జులుం ప్రదర్శించడానికి ముందుండే యంత్రాంగం బాధ్యతల మాటొచ్చేసరికి ఆమడ దూరం పారిపోతుంది. ఈ ఏడాది మొదట్లో తిరుమలలో అన్ని శాఖల అధికారుల సాక్షిగానే జనంలో తోపులాట జరిగింది. ప్రాణాలు పోయాయి. అందరూ అక్కడే ఉండి చోద్యం చూశారే కాని ప్రాణ నష్టాన్ని నివారించలేకపోయారు. ఇంకా వింతేమిటంటే అసలు అధికారుల సమన్వయ లోపం కూడా ప్రమాదానికి ఓ కారణమని తేలడం వ్యవస్థలో లోపాలకు పరాకాష్ఠగా నిలిచింది. ఇక కుంభమేళాలో జరిగింది మరీ ఘోరం. వేల సంఖ్యలో ఉన్న భక్తులు బారికేడ్లు ఎక్కి దూకుతున్నా వారిని ఎవరూ వారించలేదు. అంతమంది ఒకరి మీద ఒకరు పడిపోయి పుణ్యస్నానాలకు పోటీ పడ్డా ఎవరూ వద్దనలేదు, జాగ్రత్తలు చెప్పలేదు. తీరా ప్రాణ నష్టం జరిగాక మాత్రం మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చిలక పలుకులు పలికారు. కానీ ఎవరెన్ని చెప్పినా పోయిన ప్రాణాలైతే తిరిగి రావు. ఆ మృతుల కుటుంబాల శోకం తీరదు. పుష్కరాల్లోనూ ఇదే తంతు. మొదట భారీగా తరలి రావాలని ప్రభుత్వాలే ఆర్భాటంగా ప్రచారం చేస్తాయి. కొన్ని ఘాట్లు, కొన్ని ప్రదేశాల్లో పుణ్యస్నానం చేస్తే పుణ్యమని కూడా పనిగట్టుకుని ఊదరగొడతాయి. తీరా సమయానికి వేల మంది భక్తుల్ని నియంత్రించకుండా వారి మానాన వారిని గాలికొదిలేస్తారు. తొక్కిసలాటలు, తోపులాటల్లో అదృష్టం బాగుంటే బతుకుతారు, లేదంటే లేదు అని సరిపెట్టుకోమంటారు. కొంతమంది ఇంకో అడుగు ముందుకేసి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో చనిపోయినా పుణ్యమే కదా అని విపరీతమైన లాజికులు కూడా తీస్తారు. తమ బాధ్యతల్లో విఫలం చెందడమే కాకుండా ఇలా చావులతోనూ పరిహాసం చేసేవారిని ఏమనాలో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఈ దేశంలో హైందవ సంస్కృతి వేల ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రభుత్వాలకు, యంత్రాంగానికి భక్తుల ధోరణి బాగా తెలుసు. చాలా సందర్భాల్లో తొక్కిసలాటలు జరిగే పరిస్థితులు ముందే ఊహించలేనివేం కాదు. కాని అన్నీ తెలిసి అలవిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శించడమే ప్రాణాల మీదకు తెస్తోంది. ఇక్కడ ప్రభుత్వాలకు, అధికారులకు ఎవరి బాధ్యతలు వారికున్నాయి. అసలు ఇన్ని వ్యవస్థలు ఉన్నది ప్రజల ప్రాణాలు కాపాడటానికే అనే సంగతి కూడా ఎంతమందికి గుర్తుందో సందేహించాల్సిన విషయమే. చాలా మంది అధికారులు రద్దీ సమయాల్లో జనాన్ని నియంత్రించడం తమ పని కాదన్నట్టుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వాలు కూడా పరోక్షంగా జనంలో వేలం వెర్రి అనర్థాలకు దారితీస్తోందని హింటిస్తాయి. అంతేకాని ఎంతమంది వచ్చినా చిన్న పొరపాటు జరగకుండా చూడాల్సిన బాధ్యత తమదేనని ఒప్పుకోవడానికి సిద్ధపడవు. కనీసం చేతగానప్పుడు ఇంతమందే రావాలి, అంతకు మించి వస్తే రానియమనో, ఏదైనా జరిగితే తమకు బాధ్యత లేదనో చెప్పడానికి ధైర్యం చేయవు. ఇలా ఏదో ఒక స్టాండ్ తీసుకోవడానికి వెనకాడి చివరకు జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఎవరేమనుకున్నా మేమింతే అంటారు అధికారులు. 7.5 దశాబ్దాల జనభారతంలో ఎక్కడ దుర్ఘటన జరిగినా ఓ విచారణ కమిటీ, ఓ నివేదిక అంటూ హడావిడి చేయడమే కాని మరో దుర్ఘటనను నివారించడానికి నిపుణులు ఇచ్చే సూచనల్ని పట్టించుకున్న దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి. చాలాసార్లు చిన్న చిన్న జాగ్రత్తలు, మార్పులతో పెద్ద పెద్ద ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుంది. కానీ ఎవరెలా పోతే మాకేంటి అనుకునే వ్యవస్థలు ఎప్పుడూ ప్రాణాలు పోయాకే స్పందిస్తాయి. చేతులు కాలాకే ఆకులు పట్టుకోవాలని జనానికి కొత్త పాఠాలు చెప్పడంలో ఆరితేరాయి. దేశంలో తొక్కిసలాటలు, తోపులాటలు నిత్యకృత్యంగా మారాయి. సోషల్ మీడియా యుగంలో ప్రచారం తేలిక కావడంతో పైసా ఖర్చు లేకుండా అన్ని ఆలయాల్లో జరిగే పూజలు, ఉత్సవాలు, ప్రత్యేక రోజుల గురించి పెద్ద ఎత్తున నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు. భక్తుల్ని ఆకర్షించడానికి ప్రకటనల్లో ప్రముఖ ఆలయాలతో లింకు చేస్తూ ప్రచారం దట్టిస్తున్నారు. దీంతో అక్కడేదో విశేషం ఉందని నమ్మి వచ్చిన భక్తులు రద్దీలో దారి తెన్ను తెలియక దిక్కులేని వారిలా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ స్థాయిలో ప్రచారం జరుగుతున్నా తనకేమీ పట్టనట్టుండే యంత్రాంగం తీరా ఏదైనా దుర్ఘటన జరిగాక మాకు పేరంటానికి పిలుపు లేదనే సిల్లీ కారణాలు చెబుతూ బాధ్యతకు నీళ్లొదిలేస్తున్నాయి. ఎక్కడ తొక్కిసలాటలు జరిగినా వచ్చే విచిత్రమైన వాదన ఒకటుంటుంది. అదేంటంటే, జనం అంత వేలం వెర్రిగా ఎందుకు రావాలి, ఎవరు తోసుకోమన్నారు, ఎవరి ప్రాణాల మీద వారికి తీపి ఉండొద్దా అని. కరెక్టే, కాని ఎవరు ఉద్దేశపూర్వకంగా తోపులాటలు జరగాలని కోరుకోరు. తొక్కిసలాటలకు తామే కారణం కావాలని అనుకోరు. దైవ దర్శనానికి వెళ్లినప్పుడు ప్రాణాలు పోవాలని అసలే కోరుకోరు. కానీ ఇలాంటి వాదనల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం మాత్రం చెలరేగిపోతున్నాయి. ఈ వాదన ముసుగులో తమ బాధ్యతల్ని 6 అడుగుల గొయ్యిలో కప్పెట్టేస్తున్నాయి. ఇక్కడ జనాన్ని రావొద్దని ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే నమ్మకాలు, విశ్వాసాలు హిందూ సంస్కృతిలో భాగమే. ఈ దేశంలో మెజారిటీ జనం అనుసరించేది హిందూ మతం అయినప్పుడు ఆలయాలకు విశేషమైన రోజుల్లో జనం భారీగా రావడం చాలా సాధారణ అంశం. ఇదేదో ఎవరూ ఊహించలేనిది కాదు, హఠాత్తుగా జరిగిపోయేది కాదు. ప్రతిదానికి ఖచ్చితమైన కాలపట్టిక కూడా ఉంటుంది. కానీ ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం మాత్రం అన్నీ తెలిసి ఏమీ పట్టించుకోకుండా నిద్ర నటిస్తాయి. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు మాత్రం హఠాత్తుగా నిద్ర నుంచి మేల్కొన్నట్టుగా కొత్త నాటకం మొదలు పెడతాయి. మన దగ్గర ప్రభుత్వాలు, యంత్రాంగానికి విస్తృతమైన నెట్వర్క్ ఉంటుంది. వీటి కళ్లుగప్పి సాధారణ జనం ఏమీ చేయలేరు కూడా. కానీ ఎన్ని విషాదాలు జరిగినా ప్రభుత్వాలు మాత్రం అప్పుడే కొత్త అనుభవం అన్నట్టుగా వ్యవహరిస్తాయి. అలాగే యంత్రాంగం కూడా తమ చేతికి మట్టంటకుండా జాగ్రత్త పడుతుంది. ఈ గోలలో జనం ప్రాణాలకు విలువలేదా అనే ప్రశ్నది ఎప్పటికీ అరణ్యరోదనే అని చెప్పడానికి పెద్దగా సందేహించాల్సిన పనేం లేదు. దేశంలో ప్రముఖ ఆలయాలన్నీ నేరుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఆయా ఆలయాల్లో అధికార వ్యవస్థ ఉంటుంది. వీటన్నింటినీ పర్యవేక్షించడానికి అన్ని రాష్ట్రాల్లో దేవాదాయ శాఖలున్నాయి. వాటికి మంత్రులు ఉన్నారు. అంతెందుకు, దేవాదాయ శాఖకు ఓ బడ్జెట్ అంటూ ఉంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఆలయాల్లో పేరుకు ఈవోలుంటారు. కానీ ఎంతమంది బాధ్యతగా ఉంటారంటే చెప్పడం కష్టమే. ఎవరికి వారు చాలా బిజీ అన్నట్టు నటిస్తుంటారు. కానీ ఏదైనా సమస్య రాగానే పూజారుల మీదకు నెట్టేయడానికి చూస్తారు. అదీ కాదంటే ప్రభుత్వం నుంచి ఆదేశాల్లేవని బుకాయిస్తారు. అలాగని ప్రభుత్వ ఆధ్వర్యంలో లేని ఆలయాలు అలా ఎన్నాళ్లైనా ఉండొచ్చా అంటే అదీ కుదరదు. రద్దీ ఎక్కువగా ఉన్నా, నిర్దేశిత మొత్తంలో ఆదాయం వస్తున్నా ఆ ఆలయాలను దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవచ్చు. దీనికి కాదనడానికి ఎవ్వరికీ హక్కుల్లేవు. అంటే ప్రైవేట్ ఆలయాలపై కూడా దేవాదాయ శాఖ నిరంతర పర్యవేక్షణ పెడుతున్నట్టే. మరి ఆదాయం విషయంలో ఇంతగా పర్యవేక్షణ చేసే దేవాదాయ శాఖలు భక్తుల నియంత్రణ దగ్గరకొచ్చేసరికి ఎందుకు పట్టనట్టుగా ఉంటున్నాయనేది తేలాల్సిన విషయం. అలాగే జనం రద్దీ గురించి ప్రతిసారి ఖచ్చితమైన అంచనాలు వేయలేకపోయినా సమయం గడిచే కొద్దీ జనం పోటెత్తుతున్న సంగతి ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు కాస్త ప్రాప్త కాలజ్ఞతతో వ్యవహరించి కార్యాచరణ తీసుకున్నా అనుకోని ప్రాణనష్టం తప్పుతుంది. ముందు చూపు ఎలాగూ లేని యంత్రాంగం ఆపద్ధర్మంగా కూడా స్పందించకుండా ప్రాణాలు పోయిన తర్వాతే తీరిగ్గా మేలుకుంటోంది. అసలు ముందస్తు ఏర్పాట్లు, జాగ్రత్తలు లేని చోట జరిగే విషాదాలది ఓ కథైతే,
అన్ని రకాలుగా సన్నద్ధమయ్యాక కూడా ప్రమాదాలు జరగడం మరింత క్షమించరాని విషయం. ఇక్కడ విషాదం ఎలా జరిగిందనే విషయం పక్కన పెడితే జనం ప్రాణాలకు ఏపాటి విలువ ఇస్తున్నారనేది ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం. గందరగోళ పరిస్థితుల్లోనే ఇలాంటి అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. వెంటనే ఆ గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే జనం ఆటోమేటిక్గా శాంతిస్తారు. అప్పుడు ప్రాణ నష్టం అనే స్థాయికి వెళ్లే అవకాశమే ఉండదు. ఏ ఆలయంలో అయినా జనం లోపలికి రావడానికి, బయటకు వెళ్లడానికి ఉండే మార్గాలు, క్యూలైన్ల స్థితిగతుల్ని పరిశీలిస్తే ఎక్కడ ప్రమాదానికి ఆస్కారం ఉందో ఖచ్చితంగా తెలిసిపోతుంది. అలాంటి వాటికి చిన్న చిన్న మార్పులు చేస్తే అనవసర గందరగోళానికి తెరపడుతుందని అందరికీ తెలుసు. కానీ ఎవరూ ముందు జాగ్రత్తలు తీసుకోరు. జనం బాగోగుల గురించి పట్టించుకోరు. కొన్నిసార్లు మేం చెబుతూనే ఉన్నాం, వారే వేలం వెర్రిగా ఎగబడ్డారని చెప్పడానికి కూడా వెనకాడరు. ఎంతమంది చనిపోయినా ఎవరిని బాధ్యుల్ని చేయడం లేదు. ఎవరికి కఠిన శిక్షలు పడటం లేదు. ఎవరికి వారే విధి విలాసం అని సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు సరైన సాక్ష్యాధారాలు దొరకడం కూడా గగనం అవుతోంది. దీంతో కోర్టులు కూడా నిస్సహాయ స్థితిలో ఉంటున్నాయి. మృతుల కుటుంబాలు కొన్ని రోజులు బాధపడతాయి. ఆ తర్వాత తమకింతే ప్రాప్తం అని సరిపెట్టుకుంటాయనే ధైర్యం వ్యవస్థల్ని మొద్దు నిద్రపోయేలా చేస్తోంది. ప్రస్తుతం ఏ దేశానికైనా జనాభానే అతిపెద్ద ఆస్తిగా మారుతోంది. అలాంటప్పుడు చీటికి మాటికి చిన్న చిన్న కారణాలతో, కేవలం నిర్లక్ష్యంతో, అది ఒకే రకమైన విషాదాల్లో ఏటా వేల మంది చనిపోవడం మన దేశంలో మాత్రమే జరిగే చోద్యం. వరుస విషాదాలు జరుగుతున్నా అటు ప్రభుత్వం కానీ ఇటు యంత్రాంగం కానీ కనీస చొరవ తీసుకోకపోగా, మానవత్వాన్ని కూడా ప్రదర్శించకపోవడం జనం చేసుకున్న దౌర్భాగ్యం అనుకోవాలి. పేరుకి ప్రజాసేవ చేయడానికే ప్రభుత్వాలున్నాయి. అదే ప్రజాసేవకు సహకరించడానికే అధికారులున్నారు. కానీ నిజంగా ప్రజల పట్ల బాధ్యతగా ఉంటున్నారా అంటే లేదనే చెప్పాలి. జనం సమస్యలు తీర్చకపోయినా పర్లేదు, కనీసం వారి ప్రాణాలకు పూచికపుల్లపాటి విలువ కూడా ఇవ్వకపోవడం సామూహిక హత్యలు చేసినంత నేరం కాదా అనేది వ్యవస్థలు ఖచ్చితంగా ఆలోచించాలి. దేశంలో తొక్కిసలాటల్ని ఆపడానికి రాకెట్ సైన్స్ చదవాల్సిన పనిలేదు. ఇంకేదో ప్రత్యేక ప్రావీణ్యం ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. కనీస మానవత్వం, తోటి మనుషుల పట్ల సానుభూతి ఉన్నవారెవరైనా నియంత్రించగలిగే అవకాశం ఉంది. ఇందుకోసం పదవులు, బాధ్యతలతో కూడా పనిలేదు. కాస్త జాలి, దయ ఉన్నా సరిపోతుంది. పదుల సంఖ్యలో ప్రాణాలు పోయిన తర్వాత అంతమంది రాకపోతే ఏం పోయింది అని చెప్పే పెద్ద మనుషులు ఇదే విషయం ముందే ఎందుకు చెప్పలేకపోతున్నారో ఖచ్చితమైన సమాధానం కావాలి. మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. అలాగని సంప్రదాయాలను తోసిపుచ్చాల్సిన పని కూడా లేదు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా దేశంలో సామూహిక కార్యక్రమాలేవీ జరగడం లేదా అంటే జరుగుతున్నాయి. అవెలా జరుగుతున్నాయో అధ్యయనం చేసి అవే సూత్రాలు దేశవ్యాప్తంగా అమలు చేసినా అనుకోని ప్రమాదాలు తప్పుతాయి. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. అయిందేదో అయిపోయింది. ఇక ముందైనా ఈ తొక్కిసలాటల్ని నివారించడం కోసం ఉన్న వ్యవస్థల్ని జవాబుదారీ చేయాలి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులకు బాధ్యతలు అప్పగించకపోతే దేశంలో విషాద గాథకు అంతుండదు. మృతుల సంఖ్యను బట్టి అధికారుల్ని బాధ్యుల్ని చేయడమే కాదు, శిక్షించే పని కూడా జరగాలి. అప్పుడే యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుంది. చాలా వరకు విషాదాలు జరగకుండా చూసే అవకాశాలు పెరుగుతాయి. మొదట పరస్పర నిందకు అలవాటు పడ్డ వారిపై కఠిన చర్యలు ఉండాలి. ఎవరి బాధ్యతలు ఏంటో స్పష్టత ఇస్తే బ్లేమ్ గేమ్కు అడ్డుకట్టపడుతుంది. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. రైలు ప్రమాదాలకు రైల్వే శాఖ మంత్రి, బస్సు ప్రమాదాలకు రవాణా శాఖ మంత్రి బాధ్యత తీసుకుంటున్నప్పుడు, వివరణలు ఇస్తున్నప్పుడు ఆలయాల్లో జరిగే ప్రమాదాలపై దేవాదాయ శాఖ మంత్రులు ఎందుకు నోరు మెదపరనే ప్రశ్న చాలా కాలంగా ఉంది. కేవలం ఆలయాల నుంచి వచ్చే ఆదాయం లెక్కలకే పరిమితమవుతున్న దేవాదాయ శాఖ ఆ ఆదాయానికి మూల కారణమైన జనం ప్రాణాలకు విలువ ఇవ్వదా అనే ప్రశ్నకు జవాబు రావాల్సిందే. దేవాదాయ శాఖకు ఖచ్చితమైన అధికారాలున్నాయి. తమకు అవసరం అనుకుంటే ఓ గుడిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఎక్కడలేని నిబంధనలు ప్రయోగించే అధికారులు అదే పని జనం ప్రాణాలు కాపాడటానికి ఎందుకు చేయరనేది తేలాల్సిన విషయం. అసలు ఓ ఆలయం ఎంతమంది జనం వస్తే తట్టుకోగలుగుతుంది, అంతకు మించి వస్తే ఏం చేయాలనేది ముందే ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి. అవసరాన్ని బట్టి వచ్చిన జనానికి ఏర్పాట్లు చేస్తే, వారు కంగారు పడాల్సిన అవసరం లేకుండా చేస్తే, ఆలస్యమైన దర్శనానికి ఢోకా ఉండదనే నమ్మకం ఇస్తే ఎవ్వరూ తోసుకోరు. తొక్కిసలాట అసలే జరగదు. అంతేకాని మీరెలా చచ్చినా మేమింతే, మా తీరింతే అనే తోలుమందం తీరుతోనే విషాదాలకు బీజం పడుతోంది. జనంతో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ సమూహాన్ని ఉద్దేశించి చేసే ప్రకటనలు కూడా బాధ్యతగా ఉండాలి. అతిశయోక్తులకు, ఊహాగానాలకు తావివ్వకుండా వాస్తవాలు, ఖచ్చితమైన సమాచారాన్ని సత్వరమే అందించాలి. అప్పుడు భక్తులకు కూడా అనవసర ఆందోళన, కంగారు తగ్గుముఖం పడతాయి. ఓ క్రమ పద్ధతిలో దర్శనం జరిగేలా చూడటం పెద్ద విషయమేం కాదు.
ఆ ఒక్క పని సరిగా చేస్తే జనం ఎంతమందొచ్చినా తోపులాటకు అవకాశం ఉండదు. చాలాసార్లు ఎంతమందొచ్చినా మూస ధోరణులకు కట్టుబడటం కారణంగానే విషాదాలు జరుగుతున్నాయి. అదే జనం రద్దీకి అనుగుణంగా విధానాలు మార్చుకుంటే గొడవే ఉండదు. ఈ సంగతి అందరికీ తెలుసు. కానీ పాటించే మనసు మాత్రం ఉండడం లేదు. ఎవరికి వారు నాదేం పోయిందనే ఆలోచిస్తున్నారు. కానీ సర్వేజన సుఖినోభవంతు అనే మాటను విస్మరిస్తున్నారు. దేశంలో చాలా మామూలుగా జరుగుతున్న విషాదాలు వ్యవస్థల్లో నిర్లక్ష్యం, అధికార యంత్రాంగంలో పట్టనితనానికి నిదర్శనం. ఒక ముఖ్యమైన రోజు ఒక చోటికి అంత జనం వస్తారని అంచనా ఉన్నప్పుడు అక్కడ ఎందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయరు? లేదా ఇక్కడ ఇంతమందికే అనుమతి ఉందని ఎందుకు చెప్పరు? జనం చనిపోయిన తర్వాత లక్షల పరిహారం ఇవ్వడం ద్వారా ఉపయోగం లేదు. పండగ రోజుల్లో పుష్కరాల్లో, గుడుల దగ్గర, స్నానఘట్టాల్లో పటిష్టమైన చర్యలు, బందోబస్తు, తగిన ఏర్పాట్లు చేయాలని తెలియకపోవటమే ఇలాంటి సమస్యలకు కారణం. ఇంకా మాట్లాడితే తెలియకపోవడం కూడా కాదు, చెయ్యాలనుకోకపోవడమే అని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. ఎక్కడా ఎప్పుడూ జరగని విషాదాన్ని ఎవరూ ఊహించలేరు. కానీ రొటీన్గా జరిగే విషాదాల్ని కూడా ఆపలేకపోవడం ఖచ్చితంగా నిర్లక్ష్యమే. క్యూలైన్లు సరిగా నిర్వహించని కారణంగానే చాలాసార్లు తొక్కిసలాటలు జరుగుతున్నాయి. అయినా సరే శాస్త్రీయ విధానంలో క్యూలైన్ల నిర్వహణకు వ్యవస్థలు చొరవ చూపడం లేదు. ఇక మళ్లీ కాశీబుగ్గ ఆలయ దుర్ఘటన దగ్గరకొస్తే అక్కడ ప్రవేశ, నిష్క్రమణ మార్గం ఒకటే కావడం, అది భారీగా వచ్చిన జనానికి ఇరుకుగా మారడం ప్రమాదానికి కారణమైంది. దీనికి తోడు రైలింగ్ కూలడంతో ప్రమాదం తీవ్రత ఇంకా పెరిగింది. ఇలా ప్రతి విషాదానికి నివారించదగ్గ కారణాలు ఉంటున్నాయి. కానీ ఆ కాసేపు వాటి గురించి మాట్లాడుతున్న వ్యవస్థలు ఆ తర్వాత చాలా తేలికగా వాటిని విస్మరిస్తున్నాయి. అందుకే వరుసపెట్టి విషాదాలు జరుగుతున్నాయి. జనం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఓ కుంభమేళా విషాదం, ఓ కరూర్ దుర్ఘటన, ఓ పుష్కరాల తొక్కిసలాట, మరో ఆలయంలో తోపులాట. ఇలా ఏ దుర్ఘటన తీసుకున్నా వ్యవస్థల్లో లోపాల పుట్టలే కనిపిస్తాయి. యంత్రాంగం బాధ్యతారాహిత్యమే అడుగడుగునా దర్శనమిస్తోంది. ప్రభుత్వాల నిర్లిప్తత గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఇక్కడ ఒక్క ఆలయాలే అని కాదు, రాజకీయ, సినిమా, క్రీడా సంబంధమైన, అంతెందుకు జనం రద్దీకి అవకాశం ఉన్న ప్రతి చోట, ప్రతి ప్రదేశంలో తొక్కిసలాటకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అలా జరగకుండా చూడాల్సిన వ్యవస్థలు చోద్యం చూస్తున్నంతకాలం కాశీబుగ్గ లాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి. మరి ప్రభుత్వాలు జనం ప్రాణాలకు విలువ ఇచ్చే రోజులు ఎప్పుడొస్తాయనేది చూడాల్సి ఉంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.